అట్లా ఎప్పుడన్నా ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ అంటే చుట్టాలు కానీ ఎవరు ఇప్పటివరకు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేయలేదా? వాళ్ళు క్వశ్చన్ చేసినా మనం పట్టించుకోలేదు. నార్మల్ గా అడుగుతున్నా అంటే రీల్స్ చూసిరన్న ఇంట్లో ఏమైతాడు ఎవరైనా అని అడుగుతారా? ఇట్లా ఆ మమ్మీకి నేను చూపించిన ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు చూపిస్తే మమ్మీ మా ఫ్రెండ్ మమ్మీ అని అంటే ఏమనలేదు అప్పుడు. అప్పుడు ఇట్లా ఉంటుండే మొత్తం హెయిర్ మొత్తం ఫుల్ అయిపోతుంది మనది హెయిర్ పెంచితే. చుప్పుడు చుట్టూ కూడా గంపని ఎత్తి పెట్టుకుంటూ మొత్తం ఇంత డిఫరెంట్ గా ఉన్నది. పక్కిరోన్ లెక్కుండు ఓడిడో అని అంటది. ఇప్పటికంటది అన్న, ఇప్పటికి కూడా అట్లనే అంటది, క్రేజీగా అంటది మళ్ళీ ఇప్పుడు కూడా. అప్పుడప్పుడు నాకే నవ్వొస్తుంటది, ఎందుకంటే ఇంట్లో మమ్మీ తర్వాత వీళ్ళ మమ్మీ అన్నది మన అన్నట్లా. ఎప్పుడు పక్కిరోన్ లేకుంటావు, ఎందుకు ఆ జుట్టు కట్టేసుకుంటాయి కదా, మంచిగా ఉంటాయి కదా, అందరు పిల్లలు ఎట్లురు మన దాంట్లో ఎట్లురు అని. విలేజ్ ఉండేది ఒక్కనే అన్న అట్లా. మా ఇంట్లో ఉండేది ఇట్లా, మా ఊర్లో ఉండేది ఒక్కనే ఇట్లా. వాళ్ళ ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు కదా. మా మమ్మీ అంటది అట్లా, మా మమ్మీ అంటది అట్లా. లేదు మా మమ్మీ అంటది అట్లా. మీ మమ్మీ ఏమంటది? పక్కిరోడ్ అంటది, పక్కిరోడ్ అని అంటది అన్న. మీ అమ్మ కూడా ఫస్ట్ ఈ గడ్డము ఫస్ట్ చూసినప్పుడు ఒకసారి గుండు ఉండే ఈయనకి, ఆ గుండు చూసి ఈ గడ్డము ఆ బొట్టుకి పక్కిరోన్ లెక్కుండు అని అంటది. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా? వెళ్ళలే అన్న, ఫ్రెండ్స్ గా వెళ్ళలేదన్న. లడ్డులో ఫ్రెండ్షిప్ ఇంటికి పోయి భోజనం కూడా చేయరా? లేదన్న, ఒకవేళ పోవాలనుకుంటే కూడా కాల్ చేస్తే ఒకవేళ పోతే, ఇంతవరకు అయితే పోలేదు, ఎప్పుడు అనిపించలేదు పోవాలనుకున్నా కూడా. ఓకే, అంటే ఈ మధ్య చాలా మంది ఫ్రెండ్షిప్ చేస్తూ లవ్ చేస్తారు, అట్లాంటిది ఏమైనా అవుతుందా మీ దాంట్లో? ఏం లే అన్న, ఫ్యూచర్ లో చెప్పలేము ఇక. ఇప్పుడైతే ఇద్దరికైతే ఆ టాపిక్ అయితే లేదు, ఎప్పుడు అనుకోలేము మేము కూడా. లేదు అట్లా లేదన్న, ఒకవేళ ఉండాలనుకుంటే ఉంటుంటే అప్పుడే, ఇంత పబ్లిక్ ఇంతగానం పెట్టకపోతుండే, ఒకవేళ ఉండేదంటే ఎప్పుడో పెడుతుంటది. ఫస్ట్ వాక్ అనుకుంటా, ఫస్ట్ వాక్ అన్న. వాక్ కొట్టిరా? ఏ సాంగ్ మీద? పెళ్ళం సాంగ్ పైన బక్కదాన సంథింగ్ ఏదో ఉంటదన్న సాంగ్. కంపారిజన్ చేసి చేసినావు? బక్కదాన అనుకుంటే పెళ్ళమని కాకుండా బక్కదాన అనుకుంటే సాంగ్ వస్తుంది అన్న, శారీ పైన ఉంటది. మన విలేజ్ దగ్గర టెంపుల్ ఉంటది, ఎల్లమ్మ టెంపుల్ అని. ఆడికి వెళ్ళినప్పుడు అడిగి తీసుకున్నాం. మా విలేజ్ కాదు, పక్క విలేజ్. మనం టెంపుల్ తీసుకున్నాం, అప్పుడే బొనలు స్టార్ట్. అదే టైంలో టెంపుల్ తీసుకుని నేను ఇష్టం తనకి ఎల్లమ్మ టెంపుల్ అంటే. ఆ టైంలో ఆడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు రీల్ తీసుకుంటూ వచ్చినాం ఒకటేసారి. ఈ సాంగ్స్ ఫ్లోకి ఎక్కువ ఇష్టం అన్న, నేను గొల్లోని, మేము యాదవ్స్. ఎక్కువ పిచ్చి మనకి ఫ్లోక్ సాంగ్స్ అంటే. ఇక ఓల్డ్ సాంగ్స్ దూరం మరీ పెడతాయి, ఫోటోస్ గానీ వీడియోస్ గానీ. అయితే ఇంకోటి మా సెకండ్ మీది వైరల్ అయిన వీడియో ఏది? డాన్స్ అన్న. డాన్స్ వాక్ రెండు భలే ఉంటది డాన్స్. నేను టైం దొరకక చూడలేకపోయినా ఎక్కువ, గానీ అన్ని బోనాలే ఉన్నాయి కదా ఎక్కువ సీజన్ అన్న. బోనాలు అన్నప్పుడు అట్లనే పెడితే ఏది ఇది? నేనే అన్న రెడీ అయినా మమ్మీ కోసం. ఆడపిల్లలు లేరానా? లేరని, మమ్మీకి లేరని. ఎవరు లేరు మమ్మీకి, నేను తప్ప నన్నే చూసుకుంటే ఏమున్నా, చెల్లెని అక్క గానీ. అట్లా ఆమె సాటిస్ఫాక్షన్ చేయడానికి చేసుకోవాలి, తప్పదన్న ఇక మమ్మీ కోసం. నువ్వు ఒక మాట అన్నావు ఇంత ముందు, అన్న పెళ్లి కాలేదు అన్న. అవునన్నా. ఎందుకు మరి ఆగుతున్నావు ఇప్పుడు? చిన్నపిల్లడు అనా? ఏం లేదన్న, అన్నయ్య కూడా మ్యారేజ్ అయ్యి అన్న కూడా కొంచెం రిస్క్ లో పడుతున్నాం. మనం కొంచెం మొత్తం అయిపోయినాక చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే నీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు జీవితం గురించి? బతకాలంటే ఎట్లా నేర్చుకుని తెలుసుకున్నాను. అంటే ఒడిదొడుకులు అనేవి ఉంటాయి కదా, ఊరికే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఊరికే ఎవడు వెళ్ళాడు. ఆ మధ్యలో చాలా మంది సార్లు కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, అవమానాలు ఉంటాయి. అవునన్నా, 16 years వరకు నాకేం తెలియదు. ప్రజెంట్ ఏంటంటే పొద్దున వస్తుంటే తింటుండే, పని చేయకుండా గిన్నె చేయకుండా తిరుగుతుంటే, వస్తుంటే వంతుంటే లేస్తుంటే, ఇంట్లో టార్చర్ పెడుతుండే. 16 years నాకు 17 years వరకు నేను ఏ విషయంలో నార్మల్ బయట దోస్తాన్లా గొడవలు, బయటికి పోడు, టైంకి ఇంటికి రాకపోవడం, పని చేయకపోవడం, ఇంట్లో వాడల మాటలు ఎక్కడైనా అసలేనాను. కొత్త కొత్త హెయిర్ స్టైల్, కొత్త కొత్త బట్టలు. లేదన్నా, తిరుగుడు ఎక్కువ అన్న మనకి. అప్పుడు ఏంటంటే దోస్తులు ఎక్కువ, మనం బయట దాంట్లో దీనిలో కాల్ చేయగానే దండం అని వెళ్ళిపోతాం. ఇంట్లో పట్టించుకోమా టైంలో. మళ్ళీ ఏమనేది ఇంటి వరకు వచ్చి అమ్మ అంట ఏమనైతే. ఇక అప్పుడంటే ఇక బయట ఫ్రెండ్స్ అన్నారు కూడా, ఆ టైంలో ఎమర్జెన్సీ ఎవరు రాడా నా ఫోన్ చేస్తే కూడా. మనం పోయినాం ఆ టైంలో, కానీ నెక్స్ట్ టైంలో ఎవరు రాడు మన కోసం. ఎప్పుడు బుద్ధి వచ్చింది అనుకోవచ్చు? నాకు 17-18 years వచ్చినాక బుద్ధి వచ్చింది. అప్పుడు నా లైఫ్ నేను చూసుకున్నాను. జైలు పాలు అట్లా అయినా అన్న 7 అన్న.
7 times ఫస్ట్ టైం ఏ విషయంలో విన్నాం? ఫ్యామిలీ విషయంలో విన్నాను. చందుకి మనం బయట చూసినంత ఈజీ లైఫ్ ఏం కాదనిపిస్తుంది. లేదన్నా నాకు చాలా కూడా సఫర్లు. చాలా ఉన్నాయన్న. ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా పడతానే ఉన్నా ఇంక ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి చందుకి? 25 అన్న ప్రజెంట్. 25. అవునన్నా. చిన్నపిల్లోడు ఏం కాదు, నోట్లో నిప్పలు పెడితే ఏం పాలు తాగట్లేదు. అవునన్నా. అవునా? 17 years లో నాకు తెలివి వచ్చిందన్నా, కొంచెం నేర్చుకున్నాను. అవునన్నా. ఇప్పటి వరకు కూడా ఇంకా అదే సఫర్ అవుతున్నాను నీ నోట్లోకి వచ్చి. అవునన్నా. ఎందు గురించి అంటే ప్రతి దాంట్లో మనం ప్లస్ మైనస్ అనేది ఒకటి థింక్ చేస్తాం. అవునా. మన పక్కన ఉన్న ఆడపిల్ల కావచ్చు, ఇంకో ఫ్రెండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవునా. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ జైలుకి అది చెప్పకూడదు అనుకుంటే స్కిప్ చేసేసుకో. అవును. చెప్పొచ్చు అనుకుంటే షేర్ చేయి. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే నీ లైఫ్ స్టోరీ అనేది రేపు పొద్దున మనం చేసే చిల్లర పనులకి మనం కూడా ఇట్లా అవుతుందేమో అనే ఎగ్జాంపుల్ కి చెప్పు తప్ప నీ పరువును తీసి నేనేదో బజార్లో పెట్టాలని ఇంటెక్షన్ అది కాదు. ఓకేనా. ఫస్ట్ ఎందుకు జైలు పోవాల్సి వచ్చింది? ఫ్యామిలీ విషయంలో కోపం ఎక్కువనా నాకు. కోపం చాలా ఎక్కువ. ఏంటంటే నా ఫ్యామిలీ వరకు ఎవరైనా డాడీ మమ్మీ దగ్గర ఎవరైనా వస్తే చూడను, ఎవరు అన్నను కూడా చూడను మాక్సిమం. ఇంట్లో చేతులు ఎత్తే దన్నుమని ఇంట్లో అన్నను కూడా చూడ. మమ్మీ పైకి ఎవరైనా చేతులు ఎత్తే మమ్మీ మీద డాడీ అంటే కూడా డాడీని అసలు ఊకోండి డాడీ పైకి కూడా. ఎందుకంటే మమ్మీ అంత ఇష్టంగా చూస్తుంది నన్ను, ఎంత లంగా పని చేసినా. ఏదైనా కావచ్చు చంద్ర, నేను ఏమంటున్నా ఏదైనా కావచ్చు, పెద్ద చిన్న అనేది కొన్ని ఉంటాయి. అవును. మమ్మీ డాడీతో అంటే వాళ్ళు మొగుడు పిల్లలు 100 గొడవలు ఉంటాయి. అవునన్నా. అన్న కాబట్టి అన్నకు డాడీకి కొన్ని ఉంటాయి. లేదా నువ్వు చిన్నోడి కాబట్టి నిన్నో మాట నాకు చూస్తావు. కోపం అందరికి ఉంటుంది, కోపం మొగుడు ఎవరు కానీ. అంటే రేపొద్దున అంటే దేని వల్ల చెడిపోయిండు చందు ఇలా తయారైందంటే దీని వల్ల ఫ్రెండ్స్ అన్న. అంటే నీ ఫ్రెండ్స్ అందరు నీ టైపే ఉండేటోళ్ళ ఇట్లా జైలుకి వెళ్ళాలి, లేదంటే కలర్స్ వేయడం కావచ్చు. ఈ కలర్స్ వేసడం అంతా అంటే ఎవరి కోసం? అంటే కలర్స్ వేస్తున్నాం అంటే పూర్లను ఫ్లాట్ చేయడానికి కావచ్చు, లేదంటే నేను మోడల్ అనిపించుకోవడానికి కావచ్చు, లేదంటే అందరిలో నేను కొంచెం డిఫరెంట్ గా కనిపించాలని కావచ్చు. లేదన్నా ఉంటారు ఇక ఎవరో ఒకరు మన దోస్తాన్లో ఒకడు ఉండి వాడు ఒక 10 మందిని బయట నుంచి దోస్తాన్ని చేసుకొని వాళ్ళని మన సైడ్ తీసుకొచ్చి వాడు అట్లా పరిచయాలు చేసి తర్వాత వాడు మెల్ల మన దగ్గర నుంచి డ్రాప్ అయిపోయి వాడు మనని డైలీ మనకు కాల్ చేసాడు, ఇడికి రామమ్మ ఆడికి రామమ్మ. వాడిని చూసి మనం నేర్చుకున్నాం మన ఒక టైంలో. నాకు ఏజ్ లేని టైంలో నేను చూసుకునే టైంలో వాడిని చూసుకొని నేను నేర్చుకున్నా కొన్ని అలవాట్లు. అంటే దీంట్లో కొన్ని థాట్స్ రావచ్చా? అరే అంటే వీళ్ళు లేపుడు కూడా ఉంటది కొంచెం. మహేష్ అంటే తోపురాబు, ఈ గుళ్ళ మహేష్ ఇట్లా కొన్ని లేపినప్పుడు అరే వీళ్ళు మనం తోపు అంటారు అని కొంచెం ఆడాడ ఓవర్ యాక్టింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు లేవని అట్లా గొడవల విషయంలో ఎప్పుడు లేవు. మనం చూసుకొని వేరే వాళ్ళు ఎగురుతారు కానీ మనం ఎప్పుడు నిన్ను చూసుకో. అంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా సరే కింద పంపు పెట్టి గాలి లేపుతారు. అవునన్నా. అట్లా జరిగినాయి నీ లైఫ్ లో ఏమన్నా? జరిగినాయి అన్న, చాలా జరిగినాయి. లేపి చెడగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. చాలా జరిగినాయి అన్న. సడన్ గా చందుపోతురాజు అరే వస్తుంటారు, అరే మా అన్న, మా మామ, మా బాబాయ్ ఇట్లా ఫోన్ చేసి వేరే వాళ్ళకి కాల్ చేసి వానికి మనం ఫోన్ చేసే వారికల్లా లేలేను వీడికి రా చూసుకుందాం ఒకడైతే ఏమన్నా దగ్గరకనే గెలుస్తుంది ఆ పర్సన్ ఎవరు నేనంటే ఎవరు. మనం చూసినాక అప్పుడు సైలెంట్ అన్న మాట్లాడుకుని సైలెంట్ జరిగిపోతారు ఎక్కడ దగ్గర. అంటే చందుకు ఎందుకు భయపడాలి? చందు రౌడీ షీటరా లేదంటే ఫైటరా? లేదా ఫేస్ టు ఫేస్ మాట్లాడతానా ఏమున్నా, చిన్నోడు కానీ పెద్దోడు కానీ మనతోనే అయిందనుకో నేను చేస్తానా, నాతో కాలేదంటే అన్నకు ఫోన్ చేస్తా డైరెక్ట్. అన్నయ్య ఇప్పుడు అంటే తెలియక ముందు సందర్భం ఇది తెలిసిన తర్వాత? తెలియక ముందు కన్నా, నాకు తెలియక ముందుకి ఇదంతా తెలిసినాక ఏమన్నా నా వరకే అన్న, ఇంటి వరకు కూడా పోనీ ఎవరిని ఏమన్నా నేను బయట మాట్లాడుకుంటా. నా తప్పు కాబట్టి నేను ఒకసారి ఒంగుతా కావాలంటే ఆ రోజు నా తప్పైందా నేను శత్రువులంతా ఈ విషయంలో వచ్చిన వాళ్ళేనా? లేదన్నా మనకున్న గుద్దబలు మనం చూపించుకొని. అంటే నేను ఏమంటున్నా, కొన్ని సందర్భంలో కంపల్సరీ ఎవడైనా సరే చూపించాల్సి వస్తుంది. మనం ఏందో చెప్పుకుంటేనే ఎదుటి అర్థమవుతుంది, లేదంటే మనల్ని తక్కువ అంచనా వేస్తారు. దాన్ని నేను తప్పనను. కాకపోతే ఒక బల్బ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, నీకైనా నాకైనా.